శ్రీమతి సవిత గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి నిజంగానే ఈరోజు చరిత్రలో మరవలేని రోజని చెప్పాలి అధ్యక్ష. మరొక్కసారి బీసీల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నిరూపించిందన్న విషయం కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి బడుగు బడిగిన వర్గాల పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బడుగు బడిగిన వర్గాల కుటుంబాల్లోనూ కళ్లల్లోనూ వెలుగులు నింపారన్న విషయం సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, మరి ఒకప్పుడు అగ్రకులాల కులం పేరిట నిలువన దోపిడీ చేస్తుంటే బడుగు బడిగిన వర్గాల కులాలు రిజర్వేషన్ కోరడం తప్ప అని ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మరొక్కసారి మీకు తెలియజేస్తూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నలుమూలల్లో ఉన్న బీసీ కులాల నాయకులందరూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఒక పక్క ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మరి ఆనాటికి ఎర్రమనాయుడు గారు కావచ్చు, మరి దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, కాలువ శ్రీనివాసులు గారు కావచ్చు, మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మరి రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాటిలోనే మరి బీసీలకు ఒక పక్క రాజకీయంగా ఒక పక్క విద్యాపరంగా బంగారు పునాదులు వేస్తే ఆ పునాదుల పైన మరి అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారు మన చంద్రబాబు నాయుడు గారు, మన బీసీల పక్షపాతి చంద్రన్న అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాటికే అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక ఎన్నికలు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి ఆనాటి అధినేత మరి నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాటికే మరి రిజర్వేషన్లు కల్పించడం, మరి అదే విధంగా ఆ బీసీలకు రిజర్వేషన్ పెంచింది మనమే, బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈరోజు రిజర్వేషన్ ఇస్తున్నది కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా మనమే, మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34%తో మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజంగా మరి అలాగే మరి మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను బీసీ, నా బీసీలు బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న గత పార్టీ అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, బీసీలపైన దాడులు చేయడం, బీసీలను హతమార్చడం కూడా చూసి రాజకీయంగా కూడా దెబ్బతీసిన వ్యక్తి పార్టీ గొడ్డలి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదే విధంగా మన అన్న నందమూరి తారక రామారావు గారు 1887లోనే 20% బీసీలకు రిజర్వేషన్ కేటాయించారనే విషయం తెలియజేస్తున్నాం. మరి ఆనాటి నుంచి మరి 2095లో 34% రిజర్వేషన్ ఇచ్చాం అధ్యక్ష, 2001లో కూడా 34% రిజర్వేషన్ ఇచ్చాం అధ్యక్ష, 2026లో కూడా మరి 34%, 2011లో కూడా 34%, 2013లో 34% అధ్యక్ష. అంటే సుమారుగా మన 37 ఏళ్ల పాటు మన బీసీలను ప్రొటెక్ట్ చేసుకుంటూ బీసీలకు రాజకీయంగా స్థానికంగా మరి రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తే గత ప్రభుత్వం గొడ్డలి పార్టీ వారు బీసీలను గొంతు నొక్కారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా మరి అలాంటి వైసీపీ పార్టీ నిర్వహణ వల్ల బీసీ రిజర్వేషన్లు 24% తగ్గడం వల్ల 16,018 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులు కోల్పోయారు అధ్యక్ష. మరి ఈరోజు ఎందుకు కోల్పోయారన్న విషయం కూడా చూస్తే మరి 2 దశాబ్దాల పాటు బీసీలు స్థానిక సంస్థల్లో ఉన్న 34%
మరి అదే విధంగా ఈ కారణం చేత 22లో తగ్గించిన రిజర్వేషన్తో సరిపెట్టుకొని బీసీల ప్రాతినిధ్యం విషయంలో ఉదాసీనత చూపించి రాజీ పడ్డారు అధ్యక్ష. మరి సుప్రీంకోర్టుకు కూడా పోకపోవడంతో స్థానిక ఎన్నికల్లో మన వారు నష్టపోయారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి బీసీలకు పెద్దపీట వేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరొకసారి ఒక పక్క అన్ని విధాలుగా సూపర్ 6 పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందింది కూడా మన బీసీలు అనే విషయం తెలియజేస్తూ ఈ రోజు ఈ రిజర్వేషన్లు మరి క్యాబినెట్ లో కూడా ఆమోదు కావడంతో మరి బీసీలు మరింత లబ్ధి పొందుతారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి చంద్రబాబు గారు రాకతో బీసీలకు మరొకసారి అంటే ఎప్పుడు బీసీల పక్షపాతే. బీసీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం, ఈ రోజు బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా బీసీలకు మనం పెద్దపీట వేశామన్న విషయం కూడా మరొకసారి సభ్యులందరికీ తెలియాలన్న విషయంతో ఈ విషయం తెలియజేస్తున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి బడ్జెట్ 39,000 కోట్లు బీసీలు కేటాయించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రెండో బడ్జెట్ లో 97,000 కోట్లు, మూడో బడ్జెట్ లో 51,000 కోట్లు మరి కేటాయించాం అధ్యక్ష. మరి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్న విషయం కూడా తెలియజేస్తూ నామినేటెడ్ పోస్టుల్లో మరి భర్తీలో 34% రిజర్వేషన్ కల్పించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక సంస్థల్లో కూడా ఇప్పుడు 34% ఇవ్వబోతున్నాం. మరి అంతేకాకుండా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ కింద ప్రతి ఒక్కరూ మరి వ్యాపారవేత్తలుగా తయారు కావాలని గొప్ప సంకల్పంతో మరి గీత కార్మికులకు మద్యం షాపుల్లో బార్ల కేటాయింపుల్లో కూడా 10% కేటాయించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా మద్య షాపు లైసెన్సుల్లో 50% రాయితీ కూడా కల్పించాం అధ్యక్ష. గీత కార్మికులకు మరి గీత కార్మికులుగా నిలిచిపోకూడదు, వ్యాపారవేత్తలుగా తయారు కావాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వడ్డెర్లకు క్వారీల్లో కేటాయింపుల్లో కూడా 33% మేర రిజర్వేషన్లు, 50% మేరకు సీనరీ ఛార్జ్ కూడా మినహాయింపు ఇచ్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 20,000 అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మత్స్యకారుల వినత మేరకు జీవో నంబర్ 217 రద్దు కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. నావీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 కూడా పెంచాం అధ్యక్ష. అంతేకాకుండా మరి చేనేతలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మరి మన పాదయాత్రలో మరి చేనేతలు ప్రత్యక్షంగా చూసి మన యువగలం అధినేత మన ఐటీ శాఖ మంత్రి గారు విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రులు చేనేతలకు అండగా ఉండాలని ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మరి నేను ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మరి పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు, ఉచిత కరెంటు కూడా సుమారుగా 62,541 మందికి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు మరి నేతన్నలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. మరి 85,940 మందికి అధ్యక్ష. ఇది 2014-19లో మరి నేతన్నల పక్షపాతి మన చంద్రన్న గారు మరి నేతన్నలు గుర్తించి ఆనాటికే 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ మొదలుపెట్టిన ఘనత మన చంద్రన్న అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా మరి మన మేనిఫెస్టోలో చెప్పనివి అధ్యక్ష, నేతన్న సేవ మన మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష. కానీ బీసీల్లో భాగమైన నేతన్నలు ఇబ్బంది పడకూడదు, వారు బాగుండాలని గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరిచామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నేతన్న సేవలో 71,536 మందికి 250 కోట్లతో మనం అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి ఈరోజు మరి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద మరి వాళ్ళందరికీ తెలుసు అధ్యక్ష, 3,000 ఉన్న పెన్షన్ ని
4000 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతే విధంగా కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి బీసీల్లో మరి సుమారుగా 16 లక్షల మంది, మరి 16 లక్షల మందికి మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. దీపం 2 కింద కూడా ఎక్కువగా లబ్ధి పొందుతున్నది మన బీసీలు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా మరి సుమారుగా 1,17,000 మంది విద్యార్థులకు 1000 కోట్ల దాకా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా మరి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు యువగలం పాదయాత్రలో మరి ముఖ్యంగా బాలికలు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. ఎక్కడ బాలికలు కానీ ఎవరి తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేయాలని గొప్ప సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఎక్కడా డ్రాప్ అవుట్స్ కాకూడదు, విద్యకు బంగారు పునాదులు వేయాలా, పెనుమార్పులు తీసుకొచ్చారు మన విద్యాశాఖ మంత్రి గారు. నిజంగా బీసీలందరి తరఫున ఎక్కువగా తల్లికి వందనం లబ్ధి పొందినది బీసీల తరఫున కూడా మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆటో డ్రైవర్ల సేవా పథకం కూడా మనం చెప్పలేదు అధ్యక్ష. చెప్పకపోయినా ఒక పక్క శ్రీశక్తి పథకం అందుతుంది, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదని మరి బడుగు బడిహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో అందజేశామనే ఉద్దేశం కూడా తెలియజేస్తూ, అంతేకాదు అధ్యక్ష మరి సూర్యగర్ మామూలుగానే సెంట్రల్ నుంచి స్కీమ్ సబ్సిడీ ఉంది, మరి ఎస్సీ ఎస్టీలకే ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలు సగం ఉన్నారు, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలన్న ఉద్దేశంతో మరి ఎనర్జీ మినిస్టర్ గారితో మాట్లాడి బీసీలకు 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి బీసీల కళ్ళల్లో వెలుగులు చూడాలనుకున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి అన్ని విధాలుగా ఈరోజు మరి అన్ని విధాలుగా బీసీలు బాగుండాలి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు నాటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి తాతగారి స్ఫూర్తి, తండ్రి గారి అనుభవంతో మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. మరి విద్యాశాఖ మంత్రిగా మరి లోకేష్ బాబు గారి బాధ్యత తీసుకున్న తర్వాత వెల్ఫేర్ మినిస్టర్లు అందరినీ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడే గాని పిల్లలకు వసతులు కానీ వారు నాణ్యతమైన భోజనం కానీ ఎక్కడ విద్యా వ్యవస్థలో ఏ వెల్ఫేర్ అయినా కానీ ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాకూడదన్న ఉద్దేశంతో మాకు దశాదిశ నిర్దేశించడం జరిగింది. మరి ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈరోజు పెను మార్పులు తీసుకురావడం, కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేయడం, వారికి తగ్గట్టు వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్ల వల్ల కూడా ఎక్కువగా లబ్ధి పొందుతుండేది బీసీలు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక పక్క ఉచిత ఇసుక కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఈ రోజు మరి అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు. ఆ ఎంఎస్ఎంఈ పార్కుల వల్ల మరి ఎక్కువగా లబ్ధి పొందుతుండేది మన బీసీలు అన్న విషయం కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, స్కిల్ ఎంపవర్మెంట్, లీడర్షిప్ ఎంపవర్మెంట్, బీసీలు మరి బికమ్ ఏ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైర్ అయితేనే ఈ రాష్ట్రానికి బ్యాక్వర్డ్ అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ కి రీచ్ కావాలంటే ఈ బీసీలే బ్యాక్ బోన్ గా తయారు కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, మరొక్కసారి మా బీసీలు యావత్ ఆంధ్రప్రదేశ్ బీసీలు అందరి తరఫున నిజంగా ఒక పక్క మా రాయలసీమ కూడా మరి ఒక పక్క రైజింగ్ రాయలసీమగా మరి ఈ రోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. రాష్ట్రం ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క హైవే కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఎక్కువగా లబ్ధి పొందున్నాం. మా బీసీలకు మరొక్కసారి రాజకీయ చైతన్యం, రాజకీయ పదవుల కోసం మరి కేబినెట్ లో 34% రిజర్వేషన్ అమలు పరచడం నిజంగా ఈ వేదిక ద్వారా మీ ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. జై హో బీసీ అధ్యక్ష, జై హో చంద్రబాబు. చాలా చాలా